Hi, hello, welcome to my YouTube channel Khan Khazana. Please like, share and subscribe to my channel. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అయితే ఈరోజు వాతావరణం సడన్గా చేంజ్ అయిందండి, అందుకనే పకోడీ చేసుకోవాలనిపించింది. పకోడీతో పాటు రవ్వ కేసరి కూడా చేసుకుందాం. ఈ రెండిటి రెసిపీ అయితే ఈ వ్లాగ్లో చెప్తాను. మనం పకోడీకి అయితే ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత దానికి తగిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలపాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అయితే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుంటే ఆ ఉల్లిపాయల్లో తడి అనేది బయటికి కనబడుతుంది మనకు. దాంట్లో వేరే వాటర్ కలపకుండా ఇలా ఉల్లిపాయలతోనే మనం పిండిని కలుపుకోవాలండి. అందుకని ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు అయితే కలపాలి. ఈలోగా మనం పక్కన కడాయి పెట్టుకొని నూనె అయితే యాడ్ చేసేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి మనకు తగినంత నూనె అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుందాం పిండి కలిపేంత వరకు. ఇప్పుడు మా ఈ ఉల్లిపాయల్లో శనగపిండిని యాడ్ చేద్దామండి. ఒక 3 scoops 4 scoops పడిద్దండి ఈ ఉల్లిపాయలకి మనకు అర్థమైపోతుందండి ఎంత పిండి అయితే పడుతుందో. ఆ విధంగా మనం అయితే పిండిని చూసుకుంటూ కలుపుకుంటే పకోడీలు అయితే బాగుంటాయండి. మరి పిండి ఎక్కువ అయితే పకోడీలు అయితే మంచిగా రావు. అందుకనే మన ఉల్లిపాయలకి ఎంత సరిపడుతుందో అంత అయితే వేసుకొని వేరే వాటర్ లేకుండా ఆ ఉల్లిపాయల వాటర్తోనే బాగా కలపాలండి. చూసారా, ఈ విధంగా కలపాలి. ఇలా కలుపుతున్న ఒక 2 to 3 minutes తర్వాతనే అది ఒక ముద్దలా ఫామ్ అయిపోతుందండి. ఇలా ముద్దలా ఫామ్ అయిన దాన్ని ఇప్పుడు వేడి వేడి నూనెలో దీన్ని వేయాలండి. వేసేసుకొని మనమైతే జాగ్రత్తగా వేయాలండి. నూనె అయితే వేడిగా ఉంది కాబట్టి పకోడీని అయితే ఇలా వేసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి కాయిన్స్ అండ్ కరెన్సీ గురించి. మార్కెట్లో రిలీజ్ అవ్వని కొత్త కొత్త నాణ్యాలు ఉంటాయి కదా, ఆ నాణ్యాల గురించి అండి. అయితే ఇది ఫుల్ బ్లాగ్ అయితే నేను లాంగ్ వీడియోలా అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇలా వేసిన తర్వాత ఆయిల్లో 2 to 3 minutes పకోడీని అయితే వదిలేయాలి. ఇది ఉడకడానికి ఒక హార్డ్లీ 5 minutes పట్టిద్ది. 5 minutes తర్వాత మనం కలుపుకుందాం. లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు దీన్ని కలిపి ఇలా ఒకసారి తిప్పాలండి, అంటే బాగా వేగుతాయి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం లైట్గా బ్రౌన్ అయినప్పుడు చూసారా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడైతే తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత మన పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, వేడి వేడి పకోడీ రెడీ. ఇప్పుడైతే రవ్వ కేసరి చేసుకుందాం. కేసరి కోసం అండి ఒక గిన్నె తీసుకొని సిమ్లో పెట్టుకొని దాంట్లో అయితే బొంబాయి రవ్వ 1.5 గ్లాస్ అయితే యాడ్ చేశానండి. నేను చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేసి బాగా ఇలా దోరగా వేయించుకోవాలండి. అది ఒక 2 to 3 minutes పడుతుందండి. బాగా వేగనివ్వాలి, చెక్ చేసుకుంటూ వేగనివ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలి. నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేయండి. అదైతే దూరగా అయితే వేగాలండి. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకొంచెం అయితే వేగాలి. వేగిన తర్వాత దీంట్లో అయితే నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో దాంతో 2 glasses అయితే షుగర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. తీపి మీ ఇష్టం అండి. ఏ గ్లాస్తో అయితే రవ్వ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవచ్చు. ఎక్కువ తింటాం కాబట్టి 2 glasses అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, 1.5 glass అయినా తీసుకోవచ్చు. ఇది బాగా కలపాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కాజు కిష్మిష్ కూడా తీసుకోవాలండి. కాజు కిష్మిష్ తీసుకొని వేరే గిన్నె అయితే పక్కన పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ నిండుగా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత దానిలో కాజు కిష్మిష్ 2 వేసేసేయాలండి. వేసి అది ఫ్రై అవ్వనివ్వాలి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. వాయిస్ ఓవర్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.
ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి. ఇది నాకైతే తెలుగు సరిగ్గా రాదండి, అయినా ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఓకేనా? ఎలా ఉందో చూసి అయితే కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేయాలండి. 3 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేయాలి. వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేయాలండి. యాలకుల పొడి వేసిన తర్వాత ఆరెంజ్ కలర్ కూడా కలుసుకోవాల్సి ఉంటుంది. ఆ నీళ్ళు అయితే మరిగినప్పుడు ఒక గ్లాసులో, చిన్న గ్లాసులో ఆరెంజ్ కలర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇది ఉడుకుతున్నప్పుడు కలర్ వేసేయాలండి. చూసారా? ఇప్పుడు కలర్ యాడ్ చేసుకోండి. కలర్ వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ, పంచదార మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలండి, లమ్స్ లేకుండా. ఇలా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండి తర్వాత సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేయాలండి. అప్పుడు మన కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి మనకు పైకి కనపడేటప్పుడు మూత వేసి సిమ్లో పెట్టేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కాయిన్స్ అండ్ కరెన్సీ గురించి చెప్పాను కదండి. అది డైలీ అయితే షార్ట్స్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు దాన్ని అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కేసరి రెడీ అయిపోయింది. మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేద్దాం. కేసరి మరియు పకోడీ రెడీ. చూసారా ఎంత బాగుంది కదా? రండి తిందాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.